హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నిజామాబాద్లో ఉన్న లక్ష్మీ గణపతి టెంపుల్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. చూద్దాము ఎలా ఉందో టెంపుల్ అయితే. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఏమైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బయట నుండి అయితే టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది చూడటానికి. సో ఫ్రెండ్స్, మన గుడి లోపలికి రాగానే వినాయకుడు ధ్యానం చేస్తున్నట్లు మనమైతే వినాయకుడిని చూడవచ్చు ఇక్కడ. సో ఫ్రెండ్స్, టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది మొత్తం వినాయక విగ్రహాలతోని. ఫ్రెండ్స్, మన గుడి లోపలికి వెళ్ళగానే చేస్తామని చూడవచ్చు, చాలా హైట్లో చాలా పెద్దగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు ఋషులతో గణపతి యజ్ఞం చేస్తున్నట్లు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని అయితే. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చి చాలా బాగుంది ఫ్రెండ్స్. చూశారు కదా, చుట్టూరా గ్లాసెస్తో మంచి డిజైన్తో చాలా బాగుంది ఫ్రెండ్స్. అప్పుడే అయిపోలేదు ఫ్రెండ్స్, మెయిన్ టెంపుల్ ఇంకా ఉంది, చూద్దాము. చూస్తున్నారు కదా, గుడిలో ఎక్కడ చూసినా వినాయకుడి విగ్రహాలే కనిపిస్తున్నాయి. మన గణపతికి ఇష్టమైన మూషిక వాహనాన్ని ఇక్కడ చూడవచ్చు. గణపతి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నట్లు చూడవచ్చు మనం ఇక్కడ. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే మెయిన్ టెంపుల్లోకి వెళ్తున్నాము గణపతి దర్శనం కోసం. సో ఫ్రెండ్స్, గణపతికి అయితే పూజ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ లోపల. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడవచ్చు ఫ్రెండ్స్ గజస్తంభాన్ని ఎలా ఉందో. సో ఫ్రెండ్స్, టెంపుల్ చుట్టూ అయితే వ్యూ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్.
ఇక్కడైతే కొబ్బరికాయలు ముడుపులు అయితే కట్టుకున్నారు ఫ్రెండ్స్ విగ్రహం దగ్గర. ఫ్రెండ్స్ ఇక్కడైతే యజ్ఞంకల్ శివమగుండం అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే పీఠాధిపతుల ఫోటోలు అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.